రష్యా భయంతో యూరప్ దేశం మాల్డోవా రొమేనియాలో విలీనం కావాలని భావిస్తోంది. ఆ దేశ అధ్యక్షురాలు మాయా సందు ఈ ఆలోచన చేస్తున్నారు. ఇటీవల ఒక ప్రకటనలో ఒకవేళ రిఫరెండం జరిగితే విలీనానికి అనుకూలంగా ఓటు వేస్తానని సందు తెలిపారు. రష్యా ముప్పును ఎదుర్కోవడానికి ఇదే మార్గమని ఆమె భావిస్తున్నారు. 1918, 1940 మధ్య రొమేనియాలో మాల్డోవా భాగంగా ఉంది. ఉక్రెయిన్, రొమేనియా మధ్య ఉన్న ఒక చిన్న దేశం ఇది. జనాభా సుమారు 26 లక్షలు. అయితే అధ్యక్షురాలి నిర్ణయంపై ఆ దేశ ప్రజల్లో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మాల్డోవాలోని ట్రాన్స్నిస్ట్రియా రష్యాకు చాలా ప్రాముఖ్యత కలిగిన ప్రాంతం. ఈ ప్రాంతం మాల్డోవా, ఉక్రెయిన్ సరిహద్దులో డ్నీస్టర్ నది మధ్యన ఉంది. ఇక్కడ 4.5 లక్షల మందికి పైగా నివసిస్తున్నారు. వీరిలో సంప్రదాయ మాల్డోవాన్ల కంటే రష్యన్, ఉక్రెయిన్ సంతతికి చెందిన ప్రజలు అధికంగా ఉన్నారు. అంతర్జాతీయ సమాజం ట్రాన్స్నిస్ట్రియాను మాల్డోవా భాగంగా పరిగణిస్తున్నప్పటికీ 1992 నుండి తిరుగుబాటుదారుల నియంత్రణలో ఉంది. ఇక్కడ 1500 కంటే ఎక్కువ రష్యన్ సైనికులు ఉన్న సైనిక స్థావరాలు ఉన్నాయి. వీటిని మాల్డోవా లోపల భద్రత కోసం శాంతి పరిరక్షకులుగా వ్యవహరిస్తారని అధికారులు పేర్కొంటున్నారు. కానీ రిపోర్ట్ల ప్రకారం రష్యా దక్షిణ ఉక్రెయిన్ను ఆక్రమించి ట్రాన్స్నిస్ట్రియాకు చేరే మార్గం కోసం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇది ఉక్రెయిన్కు వ్యతిరేకంగా రష్యాకు లాజిస్టికల్ పైచేయిని అందించవచ్చు. మరోవైపు మాల్డోవాకు ఇప్పటి వరకు నాటోలో కానీ యూరోపియన్ యూనియన్లో కానీ సభ్యత్వం పొందలేదు. ఈ దేశం గతంలో రష్యన్ సామ్రాజ్యం, తర్వాత సోవియట్ యూనియన్లో ఉండేది. 1990ల నుండి మాల్డోవా రష్యా ప్రభావం నుండి దూరంగా ఉంటూ యూరప్ వైపు ప్రయత్నాలు చేస్తోంది. యూరోపియన్ యూనియన్ సభ్యత్వానికి దరఖాస్తు చేసింది.